ముంబై ఇంకా మునక నుంచి బయటికి రాలేదు. ఇప్పుడు పక్కనే ఉన్న గుజరాత్ రాష్ట్రం భారీ వర్షాలకు అల్లాడిపోతోంది. పలు జిల్లాల్లో పరిస్థితి దారుణంగా కనిపిస్తోంది. మరో 3 రోజులు వర్షాలు తప్పవంటోంది వాతావరణ శాఖ. మహారాష్ట్రలోనూ వర్షాలు ఇంకా తగ్గే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ముంబై మహారాష్ట్రలో వర్షం ఇంకా ఆగడం లేదు. ఈ రోజు కూడా వర్షాలు భారీగా కురిశాయి. దీంతో పలు ప్రాంతాల్లో ఇంకా వరద ముంపు కనిపిస్తోంది. దాదాపు వారం రోజుల నుంచి భారీ వరదలు సిటీని ముంచెత్తుతున్నాయి. సిటీకి ఎల్లో రెయిన్ అలర్ట్ ను కొనసాగిస్తోంది వాతావరణ శాఖ. 4 రోజులు స్కూళ్లన్నీ మూసే ఉంచారు. అయితే థానేలో ఇంకా కొండ చర్యలు విరిగి పడుతూనే ఉన్నాయి. నగరంలో ఉన్న చాలా అపార్ట్మెంట్ల బేస్మెంట్లన్నీ మునిగిపోయాయి. అటు పూణెలోనూ వర్ష ప్రభావం కనిపించింది. భారీ వర్షాలకు ప్రభావితమైన ప్రాంతాల నుంచి 200 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక ఖడక్ వాస్లా డ్యాం పూర్తిగా నిండడంతో కింది ప్రాంతాల వారిని అప్రమత్తం చేశారు. ఇక ముంబైకి మంచినీటిని సరఫరా చేసే 7 చెరువులు కూడా నిండుకుండల్లా మారాయి. తులసి లేక్, విహార్ లేక్, తాన్సా, మోడక్ సాగర్, మిడిల్ వితర్ణ, అప్పర్ వితర్ణ, భస్తా డ్యాం పూర్తిగా నిండిపోయాయి. వీటి నుంచి నీటిని దిగువకు వదులుతుండటంతో అధికారులు ఆ ప్రాంతాల్లో అలర్ట్ జారీ చేశారు. అటు మహారాష్ట్ర వ్యాప్తంగా వరద ప్రభావం కనిపిస్తోంది. ముంబైలో కుండపోత వర్షాల తర్వాత గుజరాత్ ఇప్పుడు తీవ్ర వర్ష ప్రభావాన్ని ఎదుర్కొంటుంది. అనేక జిల్లాలు భారీ వర్షాలతో అత్తలాకుతలమవుతున్నాయి. వాతావరణ శాఖ ద్వారకాలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. కచ్, బనస్కాంత, పటాన్, మోర్బీ, జామ్నగర్, పోర్బందర్, రాజ్కోట్, జునాగఢ్, సూరత్, నవ్సారి, వల్సాద్లలో ఆరెంజ్ అలర్ట్ ను ప్రకటించింది. ఎడతెరిపి లేని వర్షాలు సాధారణ జనజీవాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. అనేక ప్రాంతాలలో వరదల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. నవ్సారి జిల్లాలో గంటలోనే 6 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం నమోదైంది. దీంతో పలు గ్రామాలు నీట మునిగాయి. జిల్లాలో దాదాపు 80 రోడ్లు మూతబడ్డాయి. జునాగఢ్, గాంధీనగర్, ద్వారకా జిల్లాలో వర్షాలు దంచి కొడుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పలు గ్రామాల్లో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. పోర్బందర్లో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. పంట పొలాలు నీట మునిగాయి. రోడ్లపై నుంచే నీటి ప్రవాహం కనిపిస్తోంది. స్థానిక రైతులు, వ్యాపారుల నుంచి వాహనాలు తీసుకుని చిన్నారులను, మహిళలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరదలు ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతాల్లోని స్కూల్స్, ఆఫీసులకు సెలవులు ప్రకటించారు. కంపెనీలకు హాలిడే ఇచ్చారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది అంతా రెస్క్యూ ఆపరేషన్స్ లో పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశించింది. పౌరులు అనవసర ప్రయాణాలను నివారించాలని ప్రభుత్వాధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. బనస్కాంతాలో ఓజత్ నది కరకట్టపై నుంచి నీరు ప్రవహిస్తుంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నివాస గృహాలు, మార్కెట్లు, రోడ్లు మునిగిపోయాయి. దీంతో స్థానికులు సురక్షితమైన ప్రదేశానికి వెళ్లడానికి అవస్థలు పడుతున్నారు. నదులు ఉప్పొంగుతుండటంతో ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. వర్షాలు కొనసాగే అవకాశం ఉండడం వల్ల నిర్వాసితులకు శిబిరాలు, అత్యవసర ఆశ్రయాలను సిద్ధం చేస్తున్నారు. గుజరాత్ కు వచ్చే 3 రోజులు భారీ వర్షం ఉంటుందని ఐఎండీ ప్రకటించింది. సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో వరద ప్రభావం ఉంటుందని చెబుతున్నారు అధికారులు. ఇక ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాలకు వర్షముప్పు ఉన్నట్లు ప్రకటించారు.